నన్ను గారు అని పిలుస్తున్నావా? ఏదో తాగిన మైకలు అన్నా వదిలేండి సార్. ఎంత తాగినా ఇన్నర్ వాయిస్ అదే కదా? ఆ టైపే అనుకోండి సార్. నా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను సార్. డబ్బులేంటి? అదే సార్ నా కమిషన్ సార్. ఎంత? 1,00,000 రూపాయలు ఇస్తానులే. ఎక్కడికి పోతావు? మీరు ఇచ్చేసి ఎక్కడ పోండి సార్, నాకెందుకు తొక్క. అయినా పెళ్లి చూపుల నుంచి ఫస్ట్ నైట్ దాకా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నావు కదా? ఏదో ఫ్లోలో చెప్పేసా సార్. అయినా ఫస్ట్ నైట్ టైంలో బ్రోకర్ కి పనే ఉంటుంది సార్. బ్రోకరా? సెటిలర్ అన్నావు? మీతో సెటిల్ అయిపోదాం అనుకున్నాను. నా దగ్గర ఉంటే బ్యాంక్ లో ఉన్నట్టు. నాకు బ్యాంక్ మీద నమ్మకం లేదు సార్. కానీ నాకు కస్టమర్ల మీద నమ్మకం ఉంది. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారే చూసాను. మీరు వెళ్ళండి సార్, బాగా వచ్చాడు, కవులు ఇచ్చుకోండి, వెళ్ళండి. మీ అత్తగారు నమస్తే బాబు. నమస్తే అండి. చిన్నమామ గారు హలో అండి. అత్తయ్య నమస్తే అండి. ఎవరు వెతుకుతున్నారు? వైషో అంకుల్, మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళి కలవచ్చా? ఏమ్మా ఇక్కడ రా. ఏంటి పెద్దనాన్న? అక్క ఎక్కడ? అక్క పైనుంది. తీసుకెళ్ళు. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? ఉషా. గుడ్. ఏం చదువుతున్నావు? సారీ, మీ పర్మిషన్ లేకుండా రూమ్లోకి వచ్చేసాను. బట్ ఐ హ్యావ్ యువర్ డాడ్స్ పర్మిషనా? ఐమ్ రవి. మీ పేరు చెప్పలేదు. వైష్ణవి. వైష్ణవి, మీ పేరు చాలా బాగుంది. మీరు అంతకంటే బాగున్నారు. హలో, నేను మీకు కాంప్లిమెంట్ ఇచ్చాను. థ్యాంక్ యూ. యూజువల్గా ఇండియాలో పల్లెటూరు అమ్మాయిలకి సిగ్గు ఎక్కువ, ఫ్రీగా ఉండరు అంటారు. బట్ మీకు అలాంటి అవసరం లేదు. మీరు నాతో చాలా ఓపెన్గా ఉండొచ్చు, ఏదైనా డిస్కస్ చేయొచ్చు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి. నేను ఆల్రెడీ గౌతమ్ అనే కుర్రాడిని లవ్ చేస్తున్నాను. బలవంతంగా నాకు ఈ పెళ్లి చేస్తున్నారు. ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్. పెళ్ళైన తర్వాత నేను మీతో అడ్జస్ట్ అవ్వలేను. గాడ్, ఓపెన్ అంటే మరి ఈ రేంజ్లోనా? ఓకే, చేసుకోనని చెప్తాను. బట్ నేను వదిలేస్తే మీ నాన్నగారు నేను గౌతమ్కి చేస్తారని గ్యారంటీ ఏమైనా ఉందా? సో నిన్ను నేనెందుకు వదులుకోవాలి? లెట్ మీ బి సెల్ఫిష్. పెళ్ళో కలుద్దాం. ఏంటి సార్ తీరికి కూర్చోలేదు, లెక్కలేస్తున్నట్టున్నారు? చాలా క్యాష్ రావాలి భయ్యా. క్యాష్ అడుగుతుంటే రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. కోపం వచ్చేస్తుంది. మరి వేసైపోయారా? క్యాష్ రావాలి కదా. క్యాష్ చేతిలో పడిందా? ఓహో, అంతెందుకు, 1,00,000 కొడితే అంబానీ కొడుక్కి ఒబామా కూతురికి పెళ్లి చేసేవాడిని. ఈ పడికి ఫస్ట్ ఎయిడ్ కూడా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ముందు మీరు కలిసి గుత్తగా ఒక అమౌంట్ మాట్లాడి ఉంటే బామర్దికి చెల్లికి పెళ్లి చేసేవాడిని. ఆ కుఫ్లీ రాజా గారికి అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? ఏ కుఫ్లీ? వెనకలాపుతాడు చూడు ఆడు. ఆడు బాబుకి క్లారిటీ ఎక్కువ, ఈడు క్యాటర్ తక్కువ. వాట్ జేమ్స్, డిస్కషన్ లో ఉన్నారు? మీ గురించి చెప్తున్నా, లండన్ లో బాగా మీరు. ఐమ్ రవి. హాయ్. హాయ్. హలో. హాయ్. గౌతమ్, వైష్ణుని కలిశాను. తను తప్పక నన్ను పెళ్లి చేసుకుంటుంది, కానీ మనసంతా నీ దగ్గర ఉంది బాస్. చచ్చా, అలాంటిదేం లేదండి. అసలు నువ్వు గ్రేట్ బాస్. అంతందాన్ని ఎలా వదిలేసుకున్నావు? నాకైతే ఎంత తొందరగా వైష్ణుని పెళ్లి చేసుకుందామా, ఎంత తొందరగా తనతో లైఫ్ స్టార్ట్ చేద్దామా అన్నట్టుంది. ఈ హ్యాపీ మూమెంట్స్ని ఎలా ఎంజాయ్ చేయాలో అర్థం అవట్లేదు. ఇండియా అయిపోయింది, అదే లండన్ అయితేనా హ్యాడ్ కిక్ యాస్ బ్యాచెస్ పార్టీ ఎరగదీసి ఉండేవాడు. ఏంటి లండన్ ఇండియా అంటాను? నీకు ఓపిక ఉండాలి కానీ అక్కడికంటే గొప్పగా ఉంటది ఇక్కడ. నువ్వు భోగాపురం గురించి విన్నావా? లేదు. లేదా? ఏ, నేను తీసుకెళ్తాను. సాయంత్రం 2 పెగిలేసి ఉండు, చెత్త కట్టు కుక్కలా రెచ్చిపోవచ్చు.
పిచ్చి చీటు చాతాడంత పెద్ద లిస్టు What's up? Yeah, yeah. Baba wumi yamana, Baba wumi yamana. ఫిగరు నీది హీరోయిన్ గా చెయ్యమంటూ డైలీ కబురెడతాడు సల్మాను సెంటిమెంట్ బ్యాక్ పైన ఆటోగ్రాఫ్ చెయ్యమంటూ ముంబై వదిలొచ్చాడు మోడలింగ్ చెయ్యమంటూ ఓ మాట పెట్టి బ్లాక్ చెక్ పంపాడు కింగ్ ఫిషర్ మల్లయ్య రాకుంటే పుట్టినరోజు పార్టీ క్యాన్సల్ అంటూ మహాయిదైపోతాడు మాఫియా దాబూదు అయ్యో రమా అరే అయ్యో రమా అయ్యో రమా అయ్యో రమా అయ్యో రమా సింగపూరు పుట్టినూరు సింతామణి సొంత పేరు సింగపూరు పుట్టినూరు సింతామణి సొంత పేరు నన్ను గాని గిఫ్ట్ ఇస్తే కాశ్మీర్ వదిలేస్తానని బాండ్ పేపర్ రాస్తాడు నా జాకు వదిలిన నడుం పట్టుకోవాలని అలమటించిపోతాడు జాకీ చాన్ నన్ను కంట చూసి ఆంజలీనా జోలికి డైవోర్స్ ఇచ్చేశాడు హాలీవుడ్ బ్రాడ్ పిట్టు మొత్తాన్ని వెయిటింగ్ లో పెట్టిన ఎనకమాలి పడుస్తాడు ప్రెసిడెంట్ అయ్యో రమా అరే అయ్యో రమా అయ్యో రమా అయ్యో రమా అయ్యో రమా సింగపూరు పుట్టినూరు సింతామణి సొంత పేరు సింగపూరు పుట్టినూరు సింతామణి సొంత పేరు సింపుల్ గా కనబడుతుంటాను కానీ చిచ్చుబుట్టి లాంటి పిల్ల నేను ఆషామాషి చిన్నదాన్ని కాను నాది డిటిఎస్ కట్టుకుని ఐస్ కాంతం నా తోడే ఉందో నా కంటి చూపు పడగొట్టిన మగోళ్ళంత మందో అమ్మ చెప్పుకుంటే దిష్టి చీటు చాతాడంత పెద్ద లిస్టు What's up? Yeah, yeah. ఏంటిది? ఇంట్లోంచి వచ్చేసాను. పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఎక్కడికైనా. ప్లీజ్ గౌతమ్, ప్లీజ్. నేను చాలా ట్రై చేశాను, నా వల్ల కావడం లేదు. వేరే వాళ్ళతో నేను బతకలేను. సారీ వైషు, నాకు అలాంటి ఇంటెన్షన్స్ లేవని నీకు ముందే చెప్పాను. ప్రేమించేటప్పుడు లేపుకెళ్ళిపోవడాలు లేచిపోవడాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, కానీ పెళ్ళైన తర్వాత జీవితం అందంగా ఉండాలంటే ఆ పెళ్లి జరిగే విధానం మీద ఆధారపడి ఉంటుంది. పిచ్చిగా మాట్లాడుకో. నాకు తెలిసింది ఒక్కటే, నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నామా, వాడితో కాపురం చేస్తామా, జీవితాంతం భర్తతో పిల్లలతో హ్యాపీగా ఉన్నామా లేదా, అంతే. ఎవరికోసం ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని చస్తూ బతకలేను. మీరైనా చెప్పండి వీడికి. వీడేం మిస్ అవుతున్నాడో వీడికే అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు ఫ్యామిలీ ఉన్న అమ్మాయి దొరకలేదన్నావు, ఇప్పుడు దొరికింది కదా, తీసుకెళ్లిపోవచ్చు కదా. ఎవడో కోరికేసుక కొట్టగాడు ఏదో అన్నాడని నువ్వు బాధపడుతూ తను ఎందుకు బాధ పెడతావు? వైషు, నువ్వు బయలుదేరు. వీడు ఎందుకు? ఎవరిదిరా బాధ? ఎవరిది బాధ అంటే ఏంటో తెలుసారా మీకు? మనకు ఊహ తెలిసేసరికి మన చుట్టూ నాన్నే వాళ్ళు ఎవరూ లేకపోతే ఎలా బతకాలరా అని ఒక భయం కలుగుతుంది చూడు, దాన్ని బాధ అంటారు. మనకు తెలిసిన ఇద్దరో ముగ్గురో మనల్ని పలకరిస్తే ఎక్కడ అల్లుకుపోతావు అని చెప్పి మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు మన మీద మనకు అసహ్యం కలిగి దీని అమ్మ జన్మ అనిపిస్తుంది చూడు, దాన్ని బాధ అంటారు. పండగలకి పబ్బాలకి మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్తో సరదా గడుపుతుంటే ఒక్కడనే రూమ్లో కూర్చొని బోర్మని ఏడుస్తాను చూడరా, దాన్ని బాధ అంటారు. నేను పట్టాను రా అదంతా. ఇప్పుడు ఆ దరిద్రాన్ని అంతా తీసుకొచ్చి దీన్ని పంచమంటావా?
అంటే ప్రేమించేటప్పుడు ఇదంతా తెలీదా నీకు? తప్పైపోయింది తల్లి, తప్పైపోయింది. తెలియకే తప్పు చేశాను. నన్ను వదిలే, నన్ను మర్చిపో, వెళ్ళు. నువ్వు మర్చిపోగలవా? ఏంట్రా ఇది? మేము వద్దు వద్దు అంటే నువ్వే ఈ ఊరు తీసుకొచ్చావు. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం రావాలారా? తనకు కనపడి తను మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి కాకపోతే. రై, అతను 2 నిమిషాలు తన ప్లేస్లో ఉండి ఆలోచించమన్నట్రా. ఆలోచించాను. తను 2 నిమిషాలు నాలాగే ఆలోచిస్తే నా బాధ ఏంటో తనకు అర్థం అవుతుందిరా. 3 పడేంత వరకు వెయిట్ చేస్తాను. నాకైతే హోప్ ఉందిరా. అలాగనే ఆ హోప్ వైశ్యుకి ఇవ్వలేదురా. జరగకూడదు ఏమైనా జరిగి తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తే హ్యాపీగా వెళ్ళిపోవాలి. నాదైతే అలాగో అలవాటైపోయిన బతికే కదరా. శ్రీ శ్రీనివాసాయ మంగళం. నాయుడు గారు, రేపు ఉదయం 7:30 అమ్మాయిని పెళ్లి కూతుర్ని చెయ్యాలి. అలాగే పెళ్లి కొడుకుని కూడా చెయ్యాలి. ఎల్లుండి 10:30 గౌరీ పూజ చేయించాలి. కానివ్వండి. కానివ్వచ్చు, కానీ ఏంటి ఆలోచిస్తున్నారు? మేనత్తలు ఎవరూ లేకపోతే పర్వాలేదు గాని అమ్మాయికి మేనత్త ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మేనత్త చేతుల మీదుగా జరగడమే అమ్మాయికి చాలా మంచిది. తను రాదు, నేనెళ్ళి పిలిచినా రాదు. ఎందుకు రాను? నువ్వు వచ్చి పిలిస్తే. చైతి, అందలా కాడు ముక్కు పడేస్తే వచ్చేస్తాను అనుకున్నావా? నేను ఇంటి ఆడపడుచుని, వచ్చి బతిమాలాలి. అక్క అలా కాదక్క. ఎలా కాదు? అక్క నన్ను నీకు లేకపోయినా జరిగేది నా మేనకోడలు పెళ్లి. ఎక్కడది? మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను వెళ్ళిపోతున్నాను సార్. మీకోసారి చెప్పేద్దామని వచ్చాను. సార్ ఒక్క నిమిషం. గుళ్ళో నేను కావాలని గొడవ పడలేదు సార్. వైశ్యు గురించి చెడ్డగా మాట్లాడితే తట్టుకోలేక గొడవ పడ్డాను. ఆ రోజు మిమ్మల్ని కలిసినప్పుడు ఒక మాట అన్నారు సార్, 2 నిమిషాలు నా ప్లేస్లో ఉండి ఆలోచించరా అని. ఆలోచిస్తే తండ్రిగా మీ బాధ ఏంటో అర్థమైంది.